ఈరోజు హాయ్ శ్రీలలిత అండి. నేను ఈరోజు రోట్లో ఎలక్కాయ పచ్చడి చేస్తున్నా. పల్లె రుచులండి ఇవి. ఎలక్కాయ పచ్చడి అందరికీ తెలియదు. ఇవి మా ఊర్లో పల్లెటూళ్ళలో ఎలక్కాయలు బాగా దొరుకుతాయి. 2 నెలలు ఉంటాయి. వినాయక చవితి కానించి దీపావళి వెళ్ళేదాకా దొరుకుతాయి కాయలు. చెప్పాలా? కారం, ఉప్పు, జీలకర్ర, ఎల్లిపాయ కాయలు, పసుపు 1 చెంచా, కారం 2 చెంచాలు, ఉప్పు 2 చెంచాలు జీలకర్ర, ఒక ఎల్లిగడ్డ. ఇవన్నీ పచ్చట్లు వేసి నూరాలి. రోట్లో వేసి మంచిగా నూరుకోవాలి. ఇదిగోండి ఎలక్కాయ. ఇది పల్లెటూళ్ళలో పెద్ద పెద్ద చెట్లు ఉంటే చెట్లకు కాస్తాయి ఎలక్కాయ. అయితే ఈ ఎలక్కాయ 2 ఎలక్కాయలు తీసుకున్నా. ఇదిగోండి చుప్పలు. 2 ఎలక్కాయలు తీసుకున్నా. 1 చెంచా పసుపు, 2 చెంచాలు ఉప్పు, 2 చెంచాలు కారం, 1 చెంచాడు జీలకర్ర, ఇవన్నీ వేసి మంచిగా మెత్తగా నూరుకోవాలి. ఎల్లిపాయ, ఒక గడ్డ ఎల్లిపాయ పొట్టు తీయాల్సిన పని లేదు. పొట్టుతో వేయచ్చు. వేసి పచ్చడి గట్టిగా ఉంటుంది కాబట్టి కొన్ని వాటర్ వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకుంటే మెత్తగా నూరి పెట్టుకోవాలి. ఈ ఎలక్కాయలో నీరు రాదు. పచ్చడి గట్టిగా ఉంటుంది కాబట్టి కొన్ని వాటర్ వేసుకుంటే పచ్చడి కొంచెం లూజ్ ఉంటుంది. పచ్చడి మెదిగిందండి. మెత్తగా ఇట్లా నూరుకోవాలి. మంచిగా ఇట్లా నూరుకుంటే అన్నంలో మంచిగా కలుస్తుంది. దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. అయిపోయింది పచ్చడి నూరుకోవడం. పచ్చడి గిన్నెలోకి బోల్లోకి ఎత్తుకుంటానండి. ఎత్తుకొని తాలింపు పెట్టినాక మళ్ళీ మీకు చూస్తా. పచ్చడి పల్లె పచ్చడి. ఇది మంచిగా ఇది తోటలలో పండే ఎలక్కాయలు కావు, అడవిలో పండే పెద్ద పెద్ద చెట్ల కాయలు అన్నమాట. తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు మార్కెట్లో. 4 చెంచాలు నూనె పట్టిందండి. దీనిలో నూనె ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. 4 చెంచాల నూనె ఏంటండి. మీడియంలో పెట్టుకుంటే పోపు గింజలు మాడకుండా మంచిగా ఎల్లిపాయలు సగం ఎల్లిపాయ చెత్తపెట్టినవి ఎల్లి పెట్టి ఇది లేకపోతే పట్టండి. అది చిన్నగా మొక్క సహాయం చేశా. ఇదిగోండి 1 చెంచా ఇంగువ వేసుకుంటే ఏ పచ్చళ్ళలోనే మంచిగా ఉంటుంది. మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడి దీనిలో తాకిలు వేసుకొని కొద్దిసేపు పచ్చి వాసన పోయే వరకు కొంచెం మగ్గించుకోవాలి. ఎందుకంటే కొన్ని వాటర్ వేసుకుంటాం కదా. ఇది అందుకని మగ్గించుకుంటే చాలా రోజులు పోతుంది. సిమ్లో పెట్టుకొని మంట స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు మంచిగా మగ్గించుకోవాలండి. ఎలక్కాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇది ఎప్పుడు దొరికే కాయలు కావు. ఇప్పుడు సీజన్లో 3 నెలలు దొరుకుతాయి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకే దొరుకుతాయి. తర్వాత దొరకవు కాయలు. పల్లె రుచులు పచ్చడి అండి, ఎలక్కాయ పచ్చడి. ఇవ్వదండి
మంచిగా రోట్లో నూరి తాలింపు చేసా, తాలింపు పెట్టా. చూడండి పచ్చడి ఎలా ఉందో. ఈ పచ్చడి ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్ట్ ఉంటుంది పచ్చడి. ఇప్పుడు సిటీ వాళ్ళకి ఈ పచ్చడి రుచి తెలియదు, ఇప్పుడు ఇది చూసి చేసుకుంటారు అందరూ. బాగుంటుంది, చాలా బాగుంటుందండి పచ్చడి. శ్రీ లలిత రెసిపీస్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.